ఆయన అన్న ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు 1000 వీడియోస్ పైన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అలానే ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా నాన్నగారు మాతో ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేసే ముందు చెప్పిన మంచి మాట మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆయన చెప్పిన మంచి విషయం ఏంటంటే తన దగ్గర ఉన్న మంచిని ఒక నలుగురితో పంచుకోవాలి. ఆ నలుగురు ఈ మంచిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మంచి విషయాన్ని విని ఇన్స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ వీడియో సిరీస్లో లైక్ 1000 వీడియోస్ ఇప్పటిదాకా చేశారు. ఆ 1000 వీడియోస్ అనేది ఒక జానర్ పైన ఉండదు, సో మల్టిపుల్ జానర్స్ పైన ఉంది. లైక్ డివోషన్ వైప్ కానీ, సైన్స్ వైప్ కానీ, లేకపోతే హ్యూమన్ వాల్యూస్ వైప్ కానీ, లైక్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కానీ, ఇంకా ఎన్నో విషయాల మీద ఆయన వీడియోస్ చేసి కవర్ చేశారు. సో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే యూట్యూబ్ హిస్టరీలో ఇప్పుడు దాకా ఒక పర్సన్ ఇన్ని డిఫరెంట్ ఏరియాస్ మీద కవర్ చేయడం అనేది చాలా రేర్గా చూస్తున్నాను నేనైతే యూట్యూబ్ ఛానల్స్లో. సో అలానే సక్సెస్ఫుల్గా ఇంత ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా అడ్మైరింగ్గా ఉంది. అలానే రెండో విషయం ఏంటంటే మా నాన్నగారి దగ్గర నుంచి నాకు ఇన్స్పైరింగ్గా అనిపించేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. సపోజ్ ఆయన మీరు చూస్తే ఆయన 88 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశారు. సో 88 టైమ్స్ ఆయన బ్లడ్ డొనేషన్ చేసి ఆ 88 టైమ్స్ అనేది నా దృష్టిలో ఒక 88 ప్రాణాలని కాపాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఒక చిన్న వ్యక్తికి సహాయం చేస్తేనే మనం చాలా సంతోషించే రోజుల్లో 88 టైమ్స్ ఆయన బ్లడ్ డొనేషన్ చేసి 88 పీపుల్ని సక్సెస్ఫుల్గా ఆయన కాపాడినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది చాలా గొప్ప విషయం అని చెప్తాను. అది ఇప్పుడున్న జనరేషన్ కూడా చూసి బ్లడ్ డొనేషన్ ఒక ఇంపార్టెన్స్ అనేది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంత గొప్ప వ్యక్తి, గొప్ప అనేది సరిపోదు మా నాన్నగారికి. ఎందుకంటే నేను చూసిన వ్యక్తుల్లో ఈ సొసైటీలో మా నాన్నగారు ఎప్పుడు టాప్లో ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి కానీ, ఆయన చేసిన సేవ కానీ, సో ఈస్ లైక్ ఎ హీరో ఫర్ అస్. సో అది నేను చెప్పదలుచుకుంది మా నాన్నగారి గురించి. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారి దగ్గర నుంచి ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఆయన చేసిన పీజీస్. సో ఆల్మోస్ట్ ఆయన గిన్నీస్ రికార్డ్కి రీచ్ అవ్వబోతున్నారు. సో నాకు తెలిసి 26 పీజీస్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఇంకా పీజెస్ చేసి ఆయన గిన్నీస్ బుక్లో ఎక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ కపుల్ ఆఫ్ డిగ్రీస్కి ఆయన షార్ట్ ఉన్నారు గిన్నీస్ రికార్డ్ లెక్కడానికి. సో ఇన్ని కవర్ చేస్తూ, ఇన్ని వీడియోస్ చేస్తూ, ఇన్ని సోషల్ సేవ చేస్తూ, అచీవ్మెంట్ చేస్తూ, నెక్స్ట్ అలానే చదవటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత యాక్టివ్గా ఇంత ఉన్నారంటే లైక్ మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సిన విషయం ఉంది మా నాన్నగారి దగ్గర నుంచి. సో ఇప్పుడున్న యూత్కి నేను ఇలాంటి పర్సన్ని ఒక ఇన్స్పైరింగ్గా, ఒక రోల్ మోడల్గా తీసుకొని మీరు కెరియర్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మా నాన్నగారు మాకు ఎంతో నేర్పించారు. మంచి విషయాలు కానీ, మంచిగా ప్రవర్తించడం కానీ, మంచిగా ఉండటం కానీ ఆయన దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకున్నాము. సో అలానే ఆయన ఈ వీడియో సిరీస్ అనేది, ఈ వీడియో జర్నీ అనేది ఇంకా ముందుకి ఇలానే కొనసాగాలి. మంచి కంటెంట్ మాకు మా ప్రజెంట్ జనరేషన్కి ఇవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆయన దగ్గర నుంచి ఎంతో ఇన్స్పైరింగ్ కంటెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆయన చెప్పే కంటెంట్ అలా ఉంటుంది కాబట్టి. సో నాన్న, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు 1000 వీడియోస్ పైన కంప్లీట్ చేశారు. ఇప్పుడు నాకు తెలిసి మీరు 1008 వీడియోలో ఉన్నారు. సో ఇంకా ఇలానే ముందుకు మీరు మనస్ఫూర్తిగా వెళ్ళాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోలి హనుమత్ శాస్త్రి, గుంటూరు వాస్తవ్యుడను. శ్రీ మయూర్ సుందరం భావనారాయణ గారు నాకు చిరకాల మిత్రులు. వారు బహుభాషా కోవిదులు. ఎన్నో అంశాల్లో ఎంఏ పట్టభద్రులుగా ఉన్నారు. వారు సమాజానికి ఏదో హితం చేయాలన్న ఆలోచన కలవారు. వారు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలకు, యువకులకు, పెద్దలకు అందరికీ ఎంతో ఉపయోగపడే విధంగా ఎన్నో ప్రవచనాలను ఇచ్చారు. ఇప్పటికీ 1008 ప్రవచనాలను చేశారు. 1008 ఎపిసోడ్స్ను చేశారు.
ఇలాంటి కార్యక్రమాలను వారు మరెన్నో చేపట్టాలని వారిని అభినందిస్తూ వారి గురించి చిన్న కందపద్యం. ఈ యూట్యూబ్ పోస్టులతో 1008 విధముల విజ్ఞత వంచన్. ఈ యూట్యూబ్ పోస్టులతో 1008 విధముల విజ్ఞత వంచన్. మయూర్ బిఎన్ గారికి అయ్యారే అందజేతునభినందనలన్. ఈ యూట్యూబ్ పోస్టులతో 1008 విధముల విజ్ఞత పంచన్. మయూర్ బిఎన్ గారికి అయ్యారే అందజేతునభినందనలన్. ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ భాస్కర్. నేను ఫిజిక్స్ లెక్చరర్గా వివాద స్కూల్ నంబూర్లో వర్క్ చేస్తున్నాను. ఈ వీడియోలో నా చిరకాల మిత్రుడు మరియు గురుతుల్యులు అయినటువంటి శ్రీ భావనారాయణ గారి గురించి, వారు సమాజానికి చేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సేవల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి మనిషి ఈ సమాజంలో జీవనం సాగించాలి అంటే చాలా విషయాలు తెలియాలి. అవి మన తల్లిదండ్రులు మరియు గురువులు నుంచి మనం గ్రహిస్తాం. అదే జీవనాన్ని ఆదర్శ జీవనంగా మార్చుకోవాలి అంటే మరిన్ని విషయాలు తెలియాలి. ఈ విషయాలన్నీ పుస్తక పఠనం ద్వారా లేదా స్నేహితుల ద్వారా మనం నేర్చుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి మన బిజీ లైఫ్లో ఇది ఎంతో కష్టంగా మారింది. కానీ ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో చదువులకు సంబంధించినటువంటి డిగ్రీలు చదివినటువంటి భావనారాయణ గారు లాంటి వ్యక్తితో మనం మాట్లాడటం ద్వారా లేదా వారి ప్రవచనాలు వినటం ద్వారా, వారి జీవన విధానం గురించి తెలుసుకోవటం ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సాధించి ఆదర్శ జీవనాన్ని కొనసాగించవచ్చు. శ్రీ భావనారాయణ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి, విలువలకు సంబంధించినటువంటి, శిల్పశాస్త్ర నియమాలకు సంబంధించి, హిందూ సాంప్రదాయాలకు సంబంధించి, హిందూ పురాణాలకు సంబంధించి, కళలకు సంబంధించి, భారతీయ సంస్కృతి మరియు ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలని సవివరంగా సరళ భాషలో గత 5 సంవత్సరాలుగా మనకు అందిస్తున్నారు. ఒక తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, సాంస్క్రిట్ వంటి మొత్తం 5 భాషల్లో ఈ వీడియోలు రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియోల ద్వారా ఈయన చెప్పేటువంటి అనేక విషయాలని వినడం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని నేను సముపార్జించాను. వ్యక్తిగతంగా భావనారాయణ గారు మృదు స్వభావి. సామాజిక బాధ్యతగా ఆయన చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఆయన రక్తదానం చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం చేసి ఎంతోమందికి ఆ సంవత్సరంలో జరగబోయేటువంటి లాభ నష్టాలు మరియు కాందాయ ఫలితాల గురించి వివరించటం, అనేక సంఘ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఆయన ద్వారా ఎంతోమంది ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. వారిలో నేను ఒక్కడని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా భావనారాయణ గారితో నాకున్నటువంటి సాన్నిహిత్యం ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తాను. అంతేకాకుండా శ్రీ భావనారాయణ గారు ఎంతోమంది ప్రముఖులతో సాన్నిహిత్యం, పరిచయాలు ఉండటం వల్ల వారి దగ్గర ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అందులో నేను కూడా ఒకడిని. ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఈ విషయం పట్ల ఆయన యందు భక్తిభావంతో ఉంటాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో ఎంతో అద్భుతం, అద్వితీయం మరియు వివరణాత్మకం. ప్రతిరోజు సార్ మెసేజ్తో మాకు రాత్రి ముగుస్తుంది.
ప్రతి మెసేజ్లో సారో ఏదో ఒక కొత్త విషయాన్ని మాకు తెలియజేస్తూ మా జీవన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియజేస్తూ ఉంటారు. భావనారాయణ గారు ఇప్పటికి 1000 పైగా వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలన్నీ కూడా ఎంతో ఉపయుక్తం. ఈ విషయం 10 మందికి మనం తెలియజేస్తే వారు కూడా ఆ వీడియోలను చూడటం ద్వారా విజ్ఞానం మరియు వినోదం రెండు మేళవింపుతో వారిలో ఒక చైతన్యం కలిగించడానికి దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను. వారికి వారి కుటుంబానికి ఆ దైవకృప ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ వారికి పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించాలని వారి మోటివేషనల్ స్పీచెస్ మరింత మందికి చేరువయ్యి వారిని ఆదర్శ వ్యక్తులుగా మార్చాలని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. Good evening, dear friends. I am very happy to speak a few words about the religious discourses by Sri Bhavanarayana Garu. He is one of my associates in the field of teaching, and he is notably a Sanskrit scholar who has been rendering a number of religious discourses on the social platforms. His YouTube speeches and video programs have been of immense help to the community as a whole, especially with reference to those who wanted to understand the nutshell of Hinduism. Hinduism as a religion has been the most misunderstood religion. Probably it is in need of a number of interpreters who can contribute to the awakening of the minds at large. Sri Bhavanarayana Garu's speeches are definitely going to pay a lot of chance to the basics of Hinduistic principles in getting diversely notified across the mindsets of people. Hello everyone, this is me Priyanka. We have a YouTube channel called The Highway Calling. As I say we, it is me and my husband who have embarked on this beautiful journey of exploring India. We have quit our jobs for this journey and are exploring India, meeting new people and new places. So our journey and the first season is the coastal route of India. So we are from Mumbai, and from Mumbai we have started this journey towards Kanyakumari, and from Kanyakumari up towards Jagannath Puri. So while we were on this journey in Gokarna, we met a very knowledgeable, a humorous and a thorough gentleman, Mr. Narayan. We had the privilege of meeting him in Gokarna at the Mahabaleshwar Swami temple. While we were waiting in the queue, we just started talking, as he is quite friendly with people, and while we were talking he gave a full insight about the temple, the place Gokarna and different other places, and that's how we got to know that he also has this YouTube channel, and he will be completing 5 years on YouTube on the 14th of April 2025. Congratulations to that, Mr. Narayan. So yes, while we were talking to him, we chatted for such a long time. Even after we stepped out of the temple, Mr. Narayan, his wife, me and my husband, we all were like talking, and it was such a beautiful meet with such beautiful people, and it was like we met, a very exceptional man, like with so much humor, so much talent, so much knowledge, and yes, we were just mesmerized by what all he spoke and what all knowledge he had. So this is just a small
token from us to Mr. Narayan that you have done a commendable job with all this on your YouTube channel, with all your knowledge, and the way you keep traveling across the country and visiting different temples and places which I think nobody has been. You have been to such places and you have the knowledge about those places. So keep doing it, keep it up. And it was a privilege for us to even keep in touch after the meet where we met him in Gokarna. So yes, thank you so much, Mr. Narayan, and good luck to all your further endeavors. And it was a privilege meeting you. Thank you. Goodbye. Take care. Sri Bhavanarayana is going to complete his 1008th video shortly, and yes, it's a really Himalayan achievement. And he has completed in 5 languages. He has discussed all the subjects. I hope still you may do more videos on various topics, which will be useful not only to the public and to the students also overall. And I wish him all the best in his future endeavor. నమస్కారం అండి, నా పేరు జేవిఎం విశ్వనాథ ప్రసాద్. నేను శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అకాడమిక్ డైరెక్టర్. సంగీతం అన్నా సాహిత్యం అన్నా ఇష్టమే. సాహిత్యాభిమానిగా నేను భావనారాయణ గారిని చాలా బాగా ఇష్టపడతాను. ఆయన నాతో పాటు కలిసి సంస్కృత ఆచార్యులుగా గుంటూరులో పనిచేశారు. మన సనాతన ధర్మంలోని విశిష్టతను, ఆయన నీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను చెప్తున్న తీరు యూట్యూబ్ ద్వారా బాగా ఆకర్షించింది. ఆయన 6 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, ఇలాంటి భాషల్లో ఆయన చెప్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇదే వరవడి ముందు కూడా కొనసాగించాలని, మన సాహితీ లోకానికి ఆయన చేస్తున్న సేవ చాలా ప్రశంసనీయం. శ్రీ భావనారాయణ గారి గురించి ఎంత చెప్పినా ఎంత ప్రశంసించినా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే 27 మాస్టర్ డిగ్రీలను కంప్లీట్ చేసుకుని 87 సార్లు రక్తదానాన్ని చేసి 1008 ప్రవచనాలను ఇప్పటి వరకు పూర్తి చేసి ఈ సంవత్సర కాలంలో డిగ్రీలను పూర్తి చేయటమే కాకుండా మీరు సాధించిన అద్భుతమైన విజయం, అచంచలమైన అంకిత భావానికి నేర్చుకోవటం పట్ల అసాధారణమైన మేధో నైపుణ్యానికి మీ నిదర్శనం. విభిన్న విషయాలను గ్రహించి ప్రావీణ్యం సంపాదించి మీ సామర్థ్యం నిజంగా స్ఫూర్తిదాయకం. అంతేకాకుండా భక్తి మరియు జ్ఞాన ఆధారిత అంశాలపై జ్ఞానోదయ ప్రసంగాలు చేసి ఎంతోమంది హృదయాలను మీరు మనస్సులకి కదిలించారు. ఆధ్యాత్మిక అంతర్దృష్టి ప్రత్యేకమైన సమ్మేళనంలో లోతైన ప్రభావాన్ని సృష్టించింది. మన యొక్క సాంస్కృతిక వారసత్వం లోతైన అవగాహన మరియు ప్రశంసలను పెంపొందించింది. జ్ఞానం మరియు భక్తి కోసం మీరు చేసిన ఈ అన్వేషణ మనందరికీ కూడా ప్రకాశవంతమైన ఒక ఉదాహరణ. ఇటువంటి శ్రీ భావనారాయణ గారు నాకు కూడా ఒక స్నేహితుడు కావటం, ఆయనకి నేను పరిచయం ఉండటం నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అందరికీ కూడా ఈ రోజున ఆయన 108 ప్రవచనాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నా యొక్క నమస్సమాంజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నవీన్ చక్రవర్తి. నేను రెయిన్బో బ్లడ్ బ్యాంక్కి డైరెక్టర్గా ఉన్నాను. మా బ్రాంచెస్ గుంటూరు, విజయవాడలో ఉన్నాయి. నేను ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. 27 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పీజీలు చేసి 87 సార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి భావనారాయణ గారు. ఆయన నాకు ఒక బ్లడ్ డొనర్గా పరిచయం అండి. ఒక పేషెంట్కి ఎమర్జెన్సీలో ప్లేట్లెట్స్ అవసరమైతే అర్ధరాత్రి 12 గంటలకి బ్లడ్ బ్యాంక్ వచ్చి తను ప్లేట్లెట్స్ డొనేట్ చేసి ఆ పేషెంట్ యొక్క ప్రాణానికి కాపాడారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఆయన నాతో ఒక మాట చెప్పారండి. మన కనుమరుగైపోతున్నటువంటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు రాబోయే తరానికి అందించాలని ఒక దృఢ సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి దాదాపు ఒక 5 లాంగ్వేజెస్లో 1008 వీడియోస్ని ఆయన ప్రిపేర్ చేసి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా, ఎంతో మోటివేషనల్గా, ఎంతోమందికి ఉపయోగకరంగా, ఉత్తరంగా ఉండేవి. సో ఆయన 1008 ఎపిసోడ్స్ని, వీడియోస్ని కంప్లీట్ చేసిన సందర్భంలో నా శుభాకాంక్షలు అండి భావనారాయణ గారు. అలాగే వారు
ఇంతటితో ఆగకుండా ఇంకా ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి వీడియోస్ని ఆయన యూట్యూబ్స్లో అప్లోడ్ చేసి కొత్త జనరేషన్కి అవి అందించాలని, ఆ వారసత్వాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు 2 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో మీ శ్రేయోభిలాషి నవీన్ చక్రవర్తి. థ్యాంక్ యూ. భవనారాయణ గారు, మీరు 1008 ప్రవచనాలు కంప్లీట్ చేసినందుకు మా దుర్గా ఎస్టేట్ తరఫున వెంకటేశ్వరరావు సీనియర్ డైరెక్టర్ మార్కెటింగ్ అభినందనలు తెలుపుతున్నాను. మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. చాలామంది ఈ ప్రవచనాల వల్ల ఎంతో ఉత్తేజులయ్యారు. ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నా పేరు ఎం సుధాకర్, డైరెక్టర్ శ్రీ దుర్గా ఎస్టేట్స్. భవనారాయణ గారు కంగ్రాచులేషన్స్. శ్రీ దుర్గా ఎస్టేట్ తరఫున మా కృతజ్ఞతలు. నేను రామకృష్ణ, డైరెక్టర్ శ్రీ దుర్గా ఎస్టేట్స్. భవనారాయణ గారు, ఈరోజు మీరు 1008 ప్రవచనాలు కంప్లీట్ చేసినందుకు మా దుర్గా ఎస్టేట్స్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ భవనారాయణ గారు మిత్రుడు, శ్రేయోభిలాషులు, వారికి నమస్కారాలు. మీరు ప్రతిరోజు పంపించేటువంటి ఎన్నో రకాల విషయాల మీద చూసి నేను ఎప్పుడూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటాను, స్ఫూర్తి పొందుతూ ఉంటాను. మీరు ఇన్ని విషయాలు ఎలా ఆలోచించగలరా, ఎలా చెప్పగలరా నాకు ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మీరు ఎన్నో సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ, డాక్టర్స్ డిగ్రీ పొంది ఉన్నారు. అందువల్ల మీకు పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ నాలాంటి వాడికి ఈ విషయాలన్నీ విని విషయాలను నేర్చుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటారు. మీకు నా ధన్యవాదాలు. మీరు మీ జీవితంలో ఇంకా పైకి పోవాలని చెప్పి నేను ఆశిస్తాను. మీకు నమస్కారాలతో సంజీవరావు. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రమల్లి రాధాకృష్ణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయంలో సంస్కృత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా ప్రియాతిప్రియమైన మిత్రుడు శ్రీ ఎంఎస్ భావనారాయణ గారు 2019వ సంవత్సరంలో భద్రాచలంలో ముకుందమాల మీద తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని ప్రారంభించి 2025వ సంవత్సరం వరకు అవిశ్రాంతంగా ఎంతో శ్రమ కోర్చి అనేక విషయాలను సేకరించి వాటిని 1008 ఎపిసోడ్లుగా తయారు చేసి మానవాళి మనుగడకై విశ్వవ్యాప్తం చేసినటువంటి ఈ శుభ సందర్భంలో శ్రీ భావనారాయణ గారి కృషిని, వారి ప్రయత్నాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి మంచి వీడియోలు చేయడం ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని 10 మందికి పంచినటువంటి అనుభూతి, ఆనందం జీవితాంతం మిగిలి ఉంటాయని, తనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి ఇంకా ఇలాంటి మంచి విషయాలను 10 మందికి చేరవేయడానికి కావలసిన పరిపూర్ణ జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రియమిత్రుడు శ్రీ ఎంఎస్ భావనారాయణ గారికి 1008 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో హృదయపూర్వక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నమస్కారం. నా పేరు దోనిపూడి రామాంజనేయ శర్మ. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం విజయవాడ ప్రాంతీయ కేంద్రంలో సీనియర్ రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు భావనారాయణ గారు 2016-17 సంవత్సరాల నుంచి పరిచయం. వారు ఇగ్నోలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రోగ్రాంలో జాయిన్ అయినారు.
ఆ ద్వారా వారి పరిచయ భాగ్యం లభించింది. తర్వాత వారి వీడియోలు అవన్నీ కూడా చూడడం జరిగింది. వారి విద్వత్తు చాలా గొప్పది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఒక కళను వారు విశ్లేషించి స్వప్న శాస్త్రం ప్రకారం నాకు సరైన అర్థాన్ని తెలియజేశారు. అది 2019 సంవత్సరం నాకు అక్టోబర్ మాసంలో మదురైకి ట్రాన్స్ఫర్ జరిగింది. అప్పుడు వచ్చినటువంటి కళ వారు విశ్లేషించిన ప్రకారం జీవితానికి చక్కగా అన్వయించుకోవడం జరిగింది. కనుక వారి విద్వత్తుకు నా నమస్కారములు. వారి వీడియోల్లో చాలా మటుకు నేను చూస్తూనే ఉంటాను. అవన్నీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఇలాంటి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇతోధికంగా సమాజ సేవకి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హర్షిస్తూ ఆమోదిస్తూ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భవదీయుడు దోనిపూడి రామాంజనేయ శర్మ. శ్రీమాన్ భావనారాయణ గారు ఒక 5 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రారంభించడం జరిగింది. వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. ఒక్క విషయం అని కాకుండా, అంటే ఆధ్యాత్మిక విషయమో లేకపోతే అలాగా ఒక గిరిగీసుకున్నట్టు కాకుండా అనేకమైనటువంటి విషయాలు, శిల్పశాస్త్రానికి సంబంధించిన విషయాలు, ఉపనిషత్తులకు సంబంధించిన విషయాలు, పురాణాలకు సంబంధించిన విషయాలు, అదే ఆయా సందర్భాల్లో ఉండేటువంటి కరెంట్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు, ఇలాగా ఋషుల గురించి, కళల గురించి, ఇంకా అనేకమైనటువంటి విషయాలు, మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలను వీడియోలుగా అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ ద్వారా చాలామందికి ఆయన మార్గదర్శకులయ్యారు. ముఖ్యంగా అనేకమైనటువంటి విషయాలను వారు చెప్పడంలో అందివేసినటువంటి చెయ్యి, అందరికీ అర్థమయ్యేటువంటి పద్ధతిలో చెప్పేటువంటి రీతిలో ఆయన చాలా గొప్ప ప్రయత్నం చేశారు. తెలుగు భాష అని కాకుండా తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, తమిళం, ఇలాగా సంస్కృతం, సుమారుగా ఒక 5 భాషల్లో సుమారుగా 1000 పైన ఆయన ఈ వీడియోలను చేసి అప్లోడ్ చేసి అందరికీ ఒక విజ్ఞాన చైతన్యాన్ని వారు కలుగజేసినందుకు వారిని భద్రాచల రాముడు చల్లగా కాపాడాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మయూర సుందరం భావనారాయణ గారు సన్మిత్రులు, సహృదయులు, విద్యావేత్త, సేవా తత్పరులు. ఆయన గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో వీడియోల ద్వారా అనేక విలువలతో కూడిన విషయాలను అందరికీ అందిస్తూ అలరిస్తున్నారు. మరి ప్రస్తుతం ఆయన చేయుచున్నటువంటి 1008వ వీడియో సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ మయూర సుందరం భావనారాయణ గారు తన ఉపన్యాసముల ద్వారా ఉత్తుంగ తరంగమై, భావలహరి ప్రవాహమై, కాలాన్ని, పరిసరాలను అనుసరించి ఉత్సాహ ప్రోత్సాహాలను అనుసంధించి హృదయ క్షేత్రాలను తడిపి తరిస్తున్నారన్నట్లో ఏమాత్రం సందేహం లేదు. భావనారాయణ గారి భావాలు నవీనాలు, నవనీత సమానములు. ఆయన ఒక క్రాంతిదర్శి, మంచితనానికి మారుపేరు, సరస్వతీమాత గళసీమను అలంకరించినటువంటి విద్యావేత్త. ఉపన్యాస నౌకా విహారమునకు సదా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూనే ఉంటాను, ఏం సందేహం లేదు. నా ఆశీస్సులు అందిస్తుంటాను. అలాగే మీ వీడియోలు అన్నీ సార్వకాలీన సార్వజనీనములు. దైవభక్తి, గురుభక్తి, స్వయం కృషి, దృఢదీక్ష, కార్యదీక్ష, సేవాతత్పరత, వినయ విధేయతలు ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి. అవన్నీ శ్లాఘనీయములు. తత్ర భవతాం భూసురాణం శ్రీమత్ పాదారవిందమూలే కృత ప్రణామౌ కృతాంజలిపుటౌ బహుమిత్రవంతౌ బుద్ధిమంతౌ ధారణావంతౌ ప్రజ్ఞావంతౌ ధనధాన్య సమృద్ధివంతౌ చ భూయాస్తామితి భవంత శ్రీమంతో మహాంతో గృహంతో అని మంగళాశాసనం చేస్తూ రాబోయే రోజుల్లో మీరు మరిన్ని వీడియోలు చేయాలి, మంచి ఉపన్యాసాన్ని ఇవ్వాలి, మరి అందరి అభిమానాన్ని చూరగొనాలని ఆ లోకేశ్వరేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని మనసా వాచ కర్మను కోరుకుంటూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మురళీకృష్ణంరాజు. నేను వేద పాఠశాల ప్రాచ్య కళాశాలలో
సంస్కృతాన్ని అభ్యసించి పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సంస్కృత ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. ఇంతకీ నేను ఈ స్థాయికి రావటానికి ముఖ్య కారకుడు భావనారాయణే. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో సంస్కృతం కానీ ఇతర భాషల్లో కానీ ఏ విధమైనటువంటి సంశయములున్నా మాతో చదువుతూ ఉన్న వయస్సులోనే మా సంశయములను నివారించగల ప్రజ్ఞాశాలి శ్రీ భావనారాయణ. పరోపకారార్థమిదం శరీరం అనే నానుడిని నిజం చేస్తూ తన జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఆలోచనతో యూట్యూబ్ యందు తనకున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచ జనాలకు బోధించడానికి ప్రయత్నం చేసి ఈరోజు 1008 యూట్యూబ్లో అనేక విషయాలను లోతైన విమర్శాత్మకమైన దృక్పథంతో ఎపిసోడ్లను అప్లోడ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు, హిందీ, ఆంగ్లము, సంస్కృత భాషలలో అనేక విషయాలని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. కాబట్టి అదే కాకుండా రక్తదాన శిబిరంలో 24 సార్లు తన రక్తాన్ని దానం చేసి ఎంతోమందికి జీవనానికి కారకుడయ్యాడు. అటువంటి భావనారాయణకు ఆ వెంకటేశ్వర స్వామి సదా అష్టైశ్వర్య ఆయురాయుష్యులను ఇచ్చి ఇతోధికంగా ప్రపంచానికి ఉపయోగపడేటువంటి విషయాలను ఇంకా ఎన్నో ఎపిసోడ్లు అనేక విషయాలను యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేయాలని కోరుకుంటున్న తన మిత్రుడు మురళి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు పెద్దలు. అది నిజం చేస్తూ శ్రీ భావనారాయణ గారు చేసినటువంటి సాహితీ సేవ, సంస్కృతి సేవ ఎన్నదగినది. విశేషంగా వారు 5 సంవత్సరాల క్రితం ముకుందమాలతో ప్రారంభించినటువంటి ఉపన్యాస జ్ఞానగంగ అలా అలవోకగా కొనసాగుతూ ఉంది. నేడు 1008వ ఉపన్యాసంలోకి అడుగుపెట్టడం, అది దిగ్విజయం చేయడం చాలా విశేషంగా భావిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆలోచన, వారి యొక్క జ్ఞాన తృష్ణ అనేటువంటిది ఏం చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా తక్కువే. విశేషంగా జ్ఞానం కోసం పరితపించినటువంటి వ్యక్తిగా మనం వీరిని చూడాలి. వారు చేస్తున్నటువంటి సంస్కృతి సేవకి గీతాచార్యులు చెప్పినట్టు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అలాగే వారు అనేక విషయాల మీద నేటికి 28 పీజీలు పూర్తి చేసి ఆ జ్ఞాన సముపార్జనని రాబోయే తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతోటి ఓ మంచి సంకల్పంతో ఎంఎస్ భావనారాయణ గారు ఓ మంచి యూట్యూబ్ ఛానల్ తీసుకోవడం
దాంట్లో వారి యొక్క ఉపన్యాస గంగని ప్రసరింపజేయడం జరిగింది. ఇది నిజంగా చాలా ముదావహం. ఇలాంటి ఈ సందర్భంలో వారు చేసినటువంటి ప్రతి అంశము కూడా కూలంకుషంగా, స్పష్టంగా, నిర్దిష్టమైనటువంటి రీతిలో వారి యొక్క ప్రవచనం సాగుతుంది. ఏదైతే నేటి తరానికి అవసరమో, ఏదైతే నేటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తాయో అన్నటువంటి ప్రతి అంశాన్ని వారు స్పృశించారు. మన సంస్కృతిని, మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చారు. అది ఆయుర్వేదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, యోగా కావచ్చు, మన సంస్కృతి విశేషాలు, ధర్మ రక్షణ కోసం జరిగినటువంటి అన్ని అంశాలని వారు స్పృశిస్తూ విశేషంగా 5 భాషల్లో ప్రవచనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనం అష్టావధానం, శతావధానం అంటూ ఉంటాం. వీరు బహుభాషా అవధానం చేసినట్టుగా ఉంది. అలాంటి స్ఫూర్తివంతమైనటువంటి ఉపన్యాసాలతోటి సమాజాన్ని ప్రేరణ కలిగించే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నం దిగ్విజయం అయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారి యొక్క జ్ఞాన ప్రసారం నిరంతరం కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ తదుపరి వచ్చేటటువంటి యువతీ యువకులు ఈ అంశాలని క్రోడీకరించుకొని తన యొక్క భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. భావనారాయణ గారికి నాదొక చిన్న విన్నపం. అయ్యా, మీరు 1000 అంశాల మీద ఉపన్యాసం చేశారు. వీటిని పుస్తక రూపంలోనో గ్రంథస్థం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. అది 10 మందికి తేలికగా అందరికీ ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి గణనీయమైనటువంటి శక్తి సామర్థ్యాలని, మన యొక్క సంస్కృతిని తెలుసుకునేటువంటి విధంగా బాగా ఉపయుక్తం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి శతాధిక వత్సరాల ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను పత్రి వేణుగోపాల్, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని, కాటూరి పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రవృత్తిరీత్యా సంస్కృత భారతి, సంస్కృత ప్రచారం చేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు, అన్నగారు, ఆత్మీయులు ఎంఎస్ భావనారాయణ గారు, మయూరి సుందరం, నిజంగానే సుందరమైనటువంటి మయూరాలు నాట్యం చేసినాయా అన్నటువంటి రీతిలో వారి యొక్క ప్రసంగాలు కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి నా భావాన్ని చెప్పుకునే అవకాశం నాకు అందినందుకు నేనెంతో కృతజ్ఞతతో వారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభం భవతి. నమస్కారం. నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ చంద్ర రాధాకృష్ణమూర్తి. నేను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్గా గత 35 ఏళ్ళు చేసి 2024లో రిటైర్ అయ్యాను. నా ఈ ప్రయాణంలో భావనారాయణ గారు మా ఎంఏ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో స్టూడెంట్గా పరిచయం అయ్యారు. అది భావనారాయణ గారికి మాకు మధ్య ఉన్నటువంటి బంధం. నేను ఉపాధ్యాయునిగా, ఆయన స్టూడెంట్గా, ఆయన విద్య, ఆయన నాలెడ్జ్ అవన్నీ చూసుకుంటే ఆయనే నాకు గురువు అయ్యేంత అర్హతలు ఉన్న మనిషి. కానీ ఇక్కడ రివర్స్లో నేను గురువుగా రావడం, ఆయన శిష్యులుగా రావడం వచ్చారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి మేము ముఖ పరిచయం లేదు ముందు. నేను ఢిల్లీలో హెడ్ క్వార్టర్లో ఉన్నానని చెప్పి ఒకరోజు ఆయనే ఫోన్ చేసి, సార్ నేను మీ స్టూడెంట్గా జాయిన్ అయ్యాను, ఇలా మాకు సీనియర్ రీజనల్ డైరెక్టర్ శర్మ గారు ఉన్నారు, శర్మ గారు మీకు నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారంటే మాట్లాడి ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటి అని గైడెన్స్ చేశాను. ఆ విధంగా మా ప్రయాణం మొదలైంది. తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాను. చాలా 2019లో ఆయన లెక్చర్స్ ప్రారంభించి ఆయన వేరియస్ థీమ్స్ మీద కొన్ని సామాజిక పరమైనటువంటివి, కొన్ని స్పిరిచువల్ గాను, కొన్ని భగవంతుని వీని గాను రకరకాల వీడియోలు ఆయన ఫిబ్రవరి 2019లో ప్రారంభించి ఆల్మోస్ట్ 1000 వీడియోస్ని వేరియస్ థీమ్స్ మీద చాలా చాలా
మనిషి దగ్గర కంటెంట్ కానీ తపన కానీ ఆ డిటర్మినేషన్ ఉంటేనే అన్ని చేయగలరు. భావనారాయణ గారు చేశారు, చాలా అభినందనీయులు. ఈ యొక్క దీంట్లో తన సంకల్పాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఆయన చేస్తూ వస్తున్నాడు. ఆయన వీడియోస్ అది నేను మధ్య మధ్యలో రెగ్యులర్గా చూడకపోయినా ఎప్పుడైనా చూస్తూనే ఉంటాను. అది యంగర్ జనరేషన్కి, సమాజంలో మారుతున్న విలువలకి ఇలాంటి వీడియోస్ యంగర్ జనరేషన్కి ప్రోత్సాహంగాను, తర్వాత మోటివేటింగ్గా కూడా ఉపయోగపడతాయి. అది నా అభిప్రాయం. అది తర్వాత ఒక 3 years క్రితం మా పరిచయం 2016-17లో జరిగింది స్టూడెంట్గా. తర్వాత నేను మా మామగారు ఆరోగ్యం బాగితే గుంటూరు రమేష్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తే మామగారిని చూడటానికి వెళ్ళాను. అప్పుడు ఆయన గుంటూరు అని చెప్పి నేను ఫోన్ చేస్తే వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు. ఆ విధంగా ఫేస్ టు ఫేస్ కూడా కలుసుకోగలిగే అదృష్టం కలిగింది. కలుసుకుని తర్వాత మూర్తి గారు మీకు ఏ సహాయం కావాలో నాకు చెప్పాలంటే, అప్పుడు మామగారికి ఏదో బ్లడ్ షార్ట్ అయిందని సార్, బ్లడ్ ఇక్కడ దొరకట్లేదంటే, ఎవరో ఎందుకు సార్ నేనే ఇస్తాను అన్నారు. ఆ విధమైనటువంటి మానవతా దృక్పథం కూడా, నేనే ఇస్తాను సార్, మీకేం భయం, నాకు గుంటూరు కొత్త ప్రదేశం, ఎక్కువ మంది తెలియదు, మీకు తెలియపోయినా పర్లేదు నేను చేస్తాను అనేటువంటి భావనారాయణ గారు ఆ విధంగా బ్లడ్ అరేంజ్ చేశారు. తర్వాత కానీ ఆయన వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు వచ్చే నెలలో 1000+ వీడియో సిరీస్ని కంప్లీట్ చేయబోతున్నారు. దాని గురించి చెప్పడానికే నేను అవకాశం తీసుకున్నాను. చాలా చాలా అది కూడా కాదు, ఒకటి 1000 వీడియోస్ పక్క ఆయన ఎన్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీస్, PhD, MA చదివారు. అది సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీషు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నా దగ్గర అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారు. ఇలా రకరకాల యూనివర్సిటీ నుంచి రకరకాల సబ్జెక్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో పిల్లలు ఒక డిగ్రీ చేయటానికే సొలిసిపోతున్నారు. అలాంటిది ఆయన అన్ని చేశాడంటే ఆయన యొక్క దృఢ సంకల్పానికి, తర్వాత ఆయన యొక్క డిటర్మినేషన్కి చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా డిగ్రీ చేశారో అప్పుడే అన్నా నేను, భావనారాయణ గారు గుంటూరులో కలిసినప్పుడు, ఎంత సార్ ఇన్ని డిగ్రీలు చేస్తున్నారు, మేము ఒక డిగ్రీతో ఆపేసామంటే, లేదు సార్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తూనే ఉంటాను అని చెప్పారు. ఆ విధంగా సో అది నేను ఈ సందర్భంలో ఆయన యొక్క దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఈ 1000+ సిరీస్ వీడియోస్ని, లెక్చర్స్ని దీన్ని అభినందిస్తూ, I pray God to give a strength to him, physical and mental strength to continue the activity further. ఇంకా చేయాలని ఆశిస్తూ ముందుకు నడవాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని, సోబట్ సమాజ సేవకి, తర్వాత విద్యార్థి లోకానికి కూడా ఆయన ఇంకా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ, I pray God that you give a good health and well-being to him. Thank you very much. నమస్కారం.